ముందు అనుమానం లేదు. ఎప్పుడైతే నాకు 70 లక్షలు ఇవ్వమని చెప్పారో, ఎప్పుడైతే నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆస్తాన్ని ఎవరికన్నారో అప్పటి నుంచి నాకు వీళ్ళ మీద డౌట్ వచ్చిందండి. డౌట్ వచ్చి వాళ్ళు అన్నీ ఎంక్వైరీ చేసుకొని 1 మంత్ 1.5 మంత్ పట్టిందండి నాకు. ఇవన్నీ బ్యాక్ అన్నీ తీసుకొని ఎక్కడెక్కడ ఏముంది ఏం లేదు అన్నీ చూసుకున్న తర్వాతనే ఈ ఫర్దర్ సార్ దగ్గరకు వచ్చేసి ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూపెట్టానండి. ఫర్దర్ సారు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తారని గట్టి నమ్మకం ఉంది. ఈరోజు డీజీపీ సార్ ఏం మాట్లాడారు? మీ డీజీపీ ఆఫీస్లో ఏమేమి మాట్లాడడం జరిగిందంటే మీకు న్యాయం జరిగే అవకాశం ఉంది, మీకు ఖచ్చితంగా జస్టిస్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళ హామీ కొంత గొప్ప మీకు స్ట్రెంత్ ఇచ్చారమ్మా. ఖచ్చితంగా 100% సారు డీజీపీ సార్ ఖచ్చితంగా ఇచ్చాడు. నేను సార్ని కలిసినాక కొంచెం నాకు ఒక నమ్మకం ధైర్యం వచ్చింది. నా పిల్లలు ఎందుకు చనిపోయారు దాని రీజన్ ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. ఇన్ని రోజుల దాకా ఈ 3 నెలలు నాకు అసలు నిద్ర లేదమ్మా. నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాను. ఇప్పుడు సారుకు కలిసినప్పుడు సారు ధైర్యం చెప్పాడు, ఖచ్చితంగా త్వరలోనే దీని నిందులో బయటపడతారండి. ఫైనల్గా మనకి మిమ్మల్ని ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని తక్కువ చేయాలి, మిమ్మల్ని మాటలు అనాలి అన్నట్టుగా ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తుంది అని ప్రపంచం అందరూ ఈ 2 తెలుగు రాష్ట్రాలు అనుకుంటున్నాయి. సో వాళ్ళ ఫ్యామిలీలో మీకు ఇంకా ఎవరెవరి మీద అనుమానం ఉంది? ఓవరాల్గా మీరు దీని గురించి ఏం చెప్తారు? ఫైనల్గా ఎవరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు, లేకపోతే దానికి సంబంధించి వీళ్ళకి మళ్ళీ మనీ ఇస్తేనే అన్నీ నార్మల్ అవుతాయి అనుకుంటున్నారు? లేదమ్మా, ఇప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే పేదోడు లేబర్ అంటే పేదోడు కాదమ్మా. లేబర్ అంటే ఒక పని చేస్తాడు. దొంగతనము లంచతనం చేయనోడు ఎవరైనా కానీ వాడు గొప్పోడే. వాని వృత్తిలో వాడు గొప్పోడు. దాని గురించి నేను గొప్పోడు అంతవరకేనమ్మా. ఇప్పుడు సార్ ఏదో సారు ఖచ్చితంగా దీని గురించి బయటకు తీస్తాడని నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది. 100% తొందరలోనే బయటకు వస్తాడు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో ప్రజెంట్ మనం ఒక 3 నెలల నుంచి ఈ ఘటన వింటూనే ఉన్నాము. స్టార్టింగ్లో అది నార్మల్గా సూసైడ్ అని చెప్పారు, దాని తర్వాత ఇది ఒక పకడ్బందీగా ప్లాన్ చేశారు అని విన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో రోజుకు ఒక కొత్త స్టోరీ వినిపించింది. కానీ ప్రజెంట్ అయితే 70 లక్షలు మీరు ఇస్తేనే మీకు దానికి సంబంధించిన పేపర్లు ఇస్తాము, లేకుంటే మీ మీద కేసులు పెడతామని కావాలనే అపనిందలు వేస్తూ ఉన్నారు. అటు విజయరెడ్డికి సంబంధించిన తల్లి కానివ్వండి, అదేవిధంగా తమ్ముడు. మరి చూడాలి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్కి సంబంధించి డీజీపీ ఆఫీస్లో అయితే ఆయన కంప్లీట్గా ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. సార్ ఇది నా పరిస్థితి, నాకు జస్టిస్ జరగాలి, నాకు న్యాయం జరగాలి అని ఆయన కోరుకుంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ప్రస్తుతం ఆయన అయితే చాలా శోక సముద్రంలో మునిగిపోయారనే చెప్పాలి. సో కెమెరా పర్సన్ కృష్ణతో రిపోర్టర్ చార్మి, హైదరాబాద్.